చేయిస్తున్నాం. దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో మన ఓటు మన హక్కు, ఓట్ ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఎవరు అంటారంటే ఇలాంటి అవినీతికి తావు లేకుండా మరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసిన నాడు మరి ప్రజాస్వామ్యం పొరడవిల్లుతుందన్న విషయాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి చెప్పి ఎవరికైతే 18 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటర్గా నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమానికి వచ్చిన రెవెన్యూ గారు, ఎంపీ గారు, ఆర్డీఓ గారు, అందరి అధికారులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామని మీరు అందరూ పెట్టుకోవాలి. అందరూ ప్లకార్డ్స్ కూడా పెట్టుకున్నారు, మన ఓటు మన భవిష్యత్తు. ఈ రోజు మనము ఎందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది మాట్లాడడం చూస్తాము, మన కంట్రీ మారట్లేదు, ఏది చేయట్లేదు అనేది. బట్ అంతా కూడా ఏదైనా కావాలి అంటే, ఏది మీ ఒపీనియన్ మ్యాటర్ కావాలంటే పాలసీ మేకింగ్ లో మనకి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి జాగ్రత్త ఉండాలి. మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్ నే తీసుకుంటాము, ఎందుకు నెక్స్ట్ మీరు సిటిజన్స్ అవుతారు కాబట్టి మీకు ఈ ర్యాలీలు తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా మీ బాధ్యత ఏదంటే యాజ్ ఎ సిటిజన్స్ మనకి ఎట్లా రైట్స్ ఉంటాయో అట్లాంటిది మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. సో అట్లాంటి బాధ్యతలు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాధ్యతలు ఏదంటే మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మీ వాయిస్ వినపడుతుంది. నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓట్ చేసుకోవడానికి కాబట్టి కూడా ఉంది. అది కాకుండా మీరు ఆన్లైన్ లో కూడా ఓటు చేసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు. మీరు అక్కడ అప్లై చేసుకుంటే బిఎల్ఎస్ వచ్చి వెరిఫై చేస్తారు. అంటే గవర్నమెంట్ కూడా ఒక ఎలక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది. తర్వాత రిమోట్ లొకేషన్స్, ఇప్పుడు మనకి గుర్రంగడ్డ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మనకి అది ఐలాండ్ అయినా కూడా ఓట్లైనా తీసుకుపోయి ఎట్లాంటి అయినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో గవర్నమెంట్ ఇట్లా మనకి ప్రతి ఒక్క అవకాశం కల్పించి ఇంత ఎఫర్ట్ చేసినా కూడా కొంతమంది స్పెసిఫికలీ అర్బన్ దాంట్లో చాలా మంది ఓట్ వేయడానికి రావట్లేదు. రూరల్లో ఓట్ బాగా ఉంది కానీ మనకు అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అర్బన్లు ఉన్నా ఏదున్నా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఓట్ చేయాలి. దానికి ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే భాగంగా మీరు అందరూ ఫస్ట్ నమోదు చేసుకోవాలి. ఈ బాధ్యతను మీరు మంచిగా నిర్వహించిస్తే మనకి మన కంట్రీ ఫ్యూచర్ కూడా మనం ఈ ఓటు ఏమేస్తారో దాని